The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We praise God for the joy given unto us to sit with the word of God. దేవుని వాక్యంతో కూడా మనం కూర్చునేటువంటి సంతోషాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాం. All the lessons we need for leading our lives in this wilderness journey, this world, they are available, the solutions for all our problems in the word of God. ఈ లోక యాత్ర, ఈ అరణ్య యాత్ర లాంటి దానిలో మన నడిపింపు కొరకే అవసరమైనటువంటి సంగతులు, పాఠాలు అన్నీ కూడా దేవుని వాక్యంలో పొందుపరచబడి ఉన్నాయి. In part 1, we started seeing about the needed mindset of a believer when we are going through calamities. మొదటి భాగంలో మనం ఉపద్రవాల గుండా, ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు దేవుని బిడ్డగా, విశ్వాసిగా మన మనస్తత్వం, మన మనసు వైఖరి ఏ విధంగా ఉండాలి అనే సంగతులు మనం చెప్పుకున్నాం. We were talking about the coronavirus. కరోనా వైరస్ గురించి మనం మాట్లాడుకున్నాం. When God does anything, He will do it with a purpose. దేవుడు ఏది చేసినా ఒక ఉద్దేశపూర్వకంగానే చేస్తాడు. And not only that, అంత మాత్రమే He కాకుండా wants to see His glory in that. వాటిలో దేవుడు తన మహిమని చూడగోరుతున్నాడు. See, whether you eat or drink, whatever you do, do it for the glory of God. This is the command of God in 1 Corinthians 10th chapter. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటిది? అక్కడ భోజనము చేసినను, పానము చేసినను, మరేమి చేసినను దేవుని మహిమ కొరకై చేయాలి. God expects His glory in everything what He does also. కాబట్టి దేవుడు తాను జరిగించే వాటన్నిటి ద్వారా దేవుని మహిమనే ఆయన అపేక్షిస్తున్నాడు. Some of the things they will look very bad in our sight. కొన్ని విషయాలు ఉన్నాయి, మన దృష్టిలో అవి కీడులాగా అనిపిస్తాయి. Arey, why it has happened like అయ్యో, this? ఎందుకు నాకు ఇది సంభవించిందా? Or why that person met with an accident? ఆ వ్యక్తికి ఎందుకు ఈ ప్రమాదం జరిగింది? Yeah, some of the things they will look very bad in our sight. కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలు ఉన్నాయి, మన దృష్టిలో అవి మనకు అపాయకరం లేదా కీడులాగా అనిపిస్తాయి. But we want to, as children of God, we must see the glory of God in everything. అయితే దేవుని పిల్లలంగా ఇలాంటి ప్రతి విషయంలో కూడా దేవుని మహిమ చూడాలి మనం. God has allowed the virus means you and I must be able to see why He has allowed this. దేవుడు ఈ వైరస్ అనుమతించాడంటే అసలు దేవుడు ఎందుకు ఈ పరిస్థితి అనుమతించాడా అనేది మనం విచారించాలి. What should be our mindset? కాబట్టి ఇక్కడ మన మనసు వైఖరి ఎలా ఉండాలి? When we are going through calamities, ఉపద్రవాల గుండా when we are వెళ్తున్నప్పుడు, going through illnesses, అనారోగ్య పరిస్థితి గుండా and వెళ్తున్నప్పుడు, when we are going through some famines, మనం కరువు కాలంలో వెళ్తున్నప్పుడు, maybe some problem or other, ఏదో ఒక సమస్య, how should be our mindset? కాబట్టి మన మనసు వైఖరి ఎలా ఉండాలి? That is what we are seeing. ఆ విషయాలే మనం చూస్తా ఉన్నాం. And first thing we have seen, మొదటి సంగతి మనం as a చూస్తున్నాం. matter of fact, we are seeing the first thing. వాస్తవంగా చెప్పాలంటే ఇక మొదటి సంగతినే చూస్తా In the ఉన్నాం. second part also we are continuing the same. రెండవ భాగంలో కూడా ఆ విషయాన్ని కొనసాగిస్తున్నాం. What is that? అదేమిటి? God's word stands true. దేవుని వాక్యం సత్యమైనది, నిత్యం నిలిచేది. The word what the Lord spoke almost 2000 years ago in Matthew 24:14. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు స్వయాన పలికిన మాట. Yes, the gospel of the kingdom must be preached throughout the nations of the world. దేవుని రాజ్య సువార్త ఈ లోకంలో సకల ప్రాంతములకును ప్రకటించబడవలెను. And the whole world it has come to a standstill today. కాబట్టి ఈ దినాన ప్రపంచం అంతా కూడా నిశ్చేష్టమైన పరిస్థితిలో ఊరక నిలిచిపోయిన స్థితిలో ఉంది. Nobody can come out of their houses. ఏ ఒక్కరు కూడా ఇళ్ల నుండి బయటికి వెళ్లే పరిస్థితి లేదు. But always remember, అయితే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, the word of God is not stopped. దేవుని వాక్యం ఆగిపోలేదు, అది గుర్తుపెట్టుకో. With more power it is penetrating into every room. ఇంకా అధికంగా శక్తివంతంగా బలమైన విధానంలో వాక్యము ప్రతి మూల చొచ్చుకొని పోతుంది. Everything is locked down except the word of God. ప్రతిదీ కూడా మూతవేయబడినట్టే, బంధించబడినట్టుంది, కానీ దేవుని వాక్యానికి బంధకాలు లేవు. More people are hearing. మరింతగా ఎక్కువ మంది వింటూ ఉన్నారు. And this understanding we must have. కాబట్టి ఇలాంటి గ్రహింపు, అవగాహన Oh మనకు ఉండాలి. Lord, when Matthew 24:14 is being fulfilled, okay,
I will not complain against coronavirus. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం నెరవేర్చబడుతుండగా, ఓ దేవా, ఇక నేను ఈ కరోనా వైరస్ గురించి నేను ఏ ఫిర్యాదు చేయను. Yes, you will come quickly. నువ్వు త్వరగా వస్తావు, For that I am waiting. దాని కొరకే నేను ఎదురు In చూస్తాను. your own time, you can stop this virus. కాబట్టి మీ సొంత సమయంలో ప్రభా మీరే ఈ కరోనా వ్యాధిని ఆపు చేసే దేవుడు. Even when you are going through troubles. అంతేకాదు, నువ్వు కష్టాల గుండా We వెళ్తున్నప్పుడు all know about Apostle Paul. అపోస్తలుడైన పౌలు గురించి కూడా మనకు Great తెలుసు. man of God used by the Lord. గొప్ప దైవజనుడు, దేవుని చేత బలమైన విధానములో వాడబడిన More వాడు. than 50% books of the New Testament are written by him. కొత్త నిబంధనలో 50% కన్నా ఎక్కువగా పుస్తకాలు రాసిన వాడు పౌలే. Out of the 27 books, 14 are written by Paul. 27 పుస్తకాల్లో 14 పౌలే రాశాడు. And even today, ఈ రోజు కూడా the New Testament church principles, what we are adopting, they are written by Apostle Paul in his letters. ఏవైతే క్రొత్త నిబంధన సంఘ నియమాలని మనం అవలంబిస్తున్నామో అవన్నీ కూడా అపోస్తలుడైన పౌలు రాసినవే. A man of God who suffered a lot. దైవజనుడు ఎంతగానో శ్రమ పడ్డవాడు. Even in the last years of his life, తన జీవితంలోని ఆఖరు సంవత్సరాల్లో 2 కూడా years he was kept in the Caesarean prison. 2 సంవత్సరాలు కైసరులో చెరసాల్లో బంధించబడి ఉన్నాడు. And after that, దాని తర్వాత he was taken to Rome. రోమాకి తీసుకొని పోబడ్డాడు. After he shared his testimony before King Agrippa in 26th chapter of Acts, అపోస్తల కార్యం 26వ అధ్యాయంలో అగ్రిప్ప రాజు ఎదుట తన సాక్ష్యం చెప్పిన తర్వాత then he was deported to Rome అక్కడ నుండి రోమాకి on పంపించబడ్డాడు. a ship. ఒక ఓడ ప్రయాణంలో Even that was తీసుకున్నాడు. also not a smooth sailing. ఆ ఓడ ప్రయాణం కూడా అంత సౌఖ్యం అనేది ఏమి Acts కాదు. 27th chapter speaks of it. అపోస్తల కార్యం 27వ అధ్యాయం అంతా కూడా దాని గురించి Every day మాట్లాడుతుంది. they were coming very near to death. ప్రతిరోజు రోజుకి వారు మరణాన్ని సమీపిస్తున్న But దినాలు. ultimately, because the purposes of God are to be fulfilled, God brought Paul very safely to Rome, but as a prisoner. దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడాలి కాబట్టి ప్రమాదకరమైన పరిస్థితిలో కూడా దేవుడు క్షేమంగా వారిని రోమాకి చేర్చాడు. అయితే ఖైదీగానే అక్కడ నిలబడ్డాడు. ఆయన With chains. బంధకాలతో ఉన్నాడు. If you and I were there in the place of Apostle Paul, నేను అపోస్తలుడైన పౌలు స్థానంలో ఉండుంటే, Lord, is it the end I have to experience after working so much for you? దేవా, నీ కొరకు నేను ఇంత శ్రమ పడిన తర్వాత ఇదా ప్రభువా నా ముగింపు? ఈ విధంగా నా జీవితం No doubt I want అంతమొందించాల్సింది? to come to you. ఏ సందేహం లేదు, నేను నీ యొద్దకు రావాలనుకుంటున్నా. But is it the way I have to come to you? కానీ ప్రభువా, అది నీ యొద్దకు రావడానికి ఇదా పద్ధతి ప్రభువా? Why through all these sufferings? ఇన్ని శ్రమలు గుండా ఎందుకు ప్రభువా? Why this house confinement? ఏంటి ప్రభువా ఈ గృహ నిర్బంధ పరిస్థితి? And see, nobody can come to me so freely. ఎవరు నా దగ్గరికి అంత స్వేచ్ఛగా రావడానికి Why లేదు. can't you take me while preaching the gospel in the streets? వీధుల్లో సువార్త ప్రకటిస్తూ ఉండగానే నన్ను ఎందుకు తీసుకొని పోకూడదు? Is it the type of ending ఇదేంది an ప్రభు? apostle like me has to experience in my life? అపోస్తలుల లాంటి నేను నా జీవితంలో ఇదా ప్రభా అనుభవం ఈ విధంగానా ముగించబడాలి? He has to think like that. అంతే కదా, అట్లా ఆలోచన Lord, చేయవలసిన how వాడు. many times I was beaten? దేవా, ఎన్నిసార్లు నేను దెబ్బలు Lord, తిన్నాను. see my body, how many stripes are there? చూడు ప్రభా, నా శరీరం అంతా ఎన్ని దెబ్బలున్నాయో Show me చూడు. one part in my body which is in the right way. నా శరీరంలో ఒక్క అవయవమైన అది తిన్నగా సరిగ్గా ఉన్నదా ప్రభా చూపి. Is it the way, Lord? ఇదేనా ప్రభా ఈ పద్ధత, ఇది విధానమా? By being in the prison in Rome, రోమాలో చెరసాల్లో ఉండి he wrote some of the epistles. కొన్ని పత్రికలు రాశాడు. For example, Ephesians, ఉదాహరణకి ఎఫెసీయులకు రాసిన పత్రిక, Philippians, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, Colossians, కొలస్సీలకు and రాసిన letter to పత్రిక, Philemon. ఫిలోమోనుకు రాసిన Like పత్రిక. this, some of the epistles he has written. ఇలాంటి కొన్ని పత్రికలని రోమా చెరసాల్లో నుండి రాశాడు. Now I want you and me to understand the mindset of a child of God ఇప్పుడు while going through calamities. ఉపద్రవాలు గుండా వెళ్తుండగా దేవుని బిడ్డలంగా నీవు నేను మనకి ఉండవలసినటువంటి ఆ మనసు ఏ విధంగా ఉండాలి, మన వైఖరి ఎలా ఉండాలా, అది నేను Our thinking. మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, Yeah, that is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. From the life of Paul we can learn it. పౌలు జీవితం నుండి మనం నేర్చుకోగలం. And then what will happen? అప్పుడు ఏమవుతుంది? Even in the calamities, you can be joyful. ఉపద్రవాల మధ్య కూడా నువ్వు సంతోషంగా ఉండగలవు. He knew very well, very shortly. He doesn't know on which day. It is an uncertainty. He is going to be executed. ఏదో ఒక దినాన్న తనకి శిరచ్ఛేదనం అవుతుంది, ఇక చనిపోతాడు. ఏ విధంగా ఏ దినాన్న జరుగుతుందో తెలియదు, కానీ తాను చనిపోతాడని తెలుసు. Death is very shortly and also it is an imminent way. కాబట్టి అతి త్వరలోనే ఆయన చంపబడతాడు. ఆయన ఊహించనిటువంటి విధానంలో అత్యంత త్వరగా జరగబోతుందని తెలుసు. He knows it and everybody knows it. అది ఆయనకి తెలుసు, అందరికీ తెలిసిన విషయం. At that time, ఆ సమయంలో he is writing a letter to Philippians. ఫిలిప్పీలకి పత్రిక రాస్తున్నాడు.
we have to salute Apostle Paul. అపోస్తలుడైన పౌలుకి చేతులెత్తి మనం నమస్కరించాల్సిందే. Do you know why? ఎందుకో తెలుసా? He taught us some of the important lessons how you and I have to behave when we are going through such situations. కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు అనగా అలాంటి పరిస్థితి గుండా మనం వెళ్తున్నప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనే కొన్ని పాఠాలు మనం నేర్చుకోగలం. I know none of us are suffering like Apostle Paul. నాకు తెలుసు మనలో ఏ ఒక్కరం కూడా అపోస్తలుడైన పౌలు పడ్డ శ్రమల లాంటి శ్రమలు మనకు రాలేదు. Because generally what happens, we will pose as if we are suffering. ఎందుకనగా సర్వసాధారణంగా మనం ఎలా పోజు కొడతామంటే అబ్బా అంతటి శ్రమలు గుండా వెళ్ళిపోతున్నాము అన్నట్టుగా చూపిస్తాం. I have seen some of the servants of God. నేను కొంతమంది దేవుని సేవకులను చెప్పుకునే వారిని చూశాను. Not all. అందరూ కాదు. Do you know what they will say? వాళ్ళు ఏమంటారు తెలుసా అండి? Serving the Lord is equivalent to death. That is సేవే చావు అంటే. దేవుని సేవ అంటే చావుతో సమానం. సేవ చావు అంటారు వాళ్ళు. I am telling you very lovingly, get out of the ministry. నేను ప్రేమపూర్వకంగానే మీతో చెప్తున్నాను, సేవ విడిచిపెట్టి వెళ్ళిపో. చావు అనే దానికి ఎందుకు వచ్చావు? Why you have come when it is చావు? చావు అయితే నువ్వు ఎందుకు సేవకు వచ్చావు? Serving the Lord is a privilege. దేవుని సేవించడం అనేది ఆధిక్యత. Never say it is చావు. అది చావు అని నువ్వు చెప్పకు. Even for a joke you never say. ఏదో నవ్వుకోవడానికైనా చెప్పకు నువ్వు. When it is so troublesome, why you have come? నీకు ఇంత కష్టం అనిపిస్తా ఉంటే ఎందుకు వచ్చావు నువ్వు? Who asked you to come? ఎవరు రమ్మన్నారు నిన్ను? Nobody asked you to come. నిన్ను ఎవరు చెప్పలేదా సేవ చేయమని? Then after coming to the ministry, మరి సేవ చేయడానికి వచ్చిన తర్వాత instead of having highest opinion, regard for the ministry of the Most High, why you are telling చావు and all this? ఆ సేవ గురించి సర్వోన్నతుడైన దేవుని సేవిస్తున్నాను దాని గురించి నీ దృక్పథం, నీ ఆలోచన విధానం కూడా అంత ఉన్నతంగా ఉండాల్సిందే కదా. ఇదేంటి నువ్వు ఇది సావు, ఈ సేవ చావు అంటావేమిటి? You do not know what is service. సేవ అనగా ఏమిటిదో నీకు అర్థం కాలేదు. Without understanding, you have come to the ministry and everything is looking like death to you. నీకు ఆ గ్రహింపు లేకుండా అనాలోచనగా సేవకు వచ్చేసినావు, చూసింది కనబడిందల్లా నీకు చావు When అనిపిస్తుంది. the apostles were beaten, అపోస్తలులు దెబ్బలు తింటా ఉంటే people like Peter and John, పేతురు, యోహాన్ లాంటి వారు do you know what they were telling? వాళ్ళు ఏమని చెప్పారు తెలుసా? ప్రభువా ఈ చావు నాకు ఎందుకు, లార్డ్ వై దిస్ డెత్ టు మీ, దే నెవర్ సెడ్. ప్రభువా నాకెందుకు ఈ చావు అనుమతించావా అని ఎన్నడూ చెప్పలేదు వాళ్ళు. లార్డ్ యు హావ్ కౌంటెడ్ us worthy to suffer like this for your name. దేవా నీ నామం నిమిత్తం మేము శ్రమలు భరించడానికి మమ్మల్ని యోగ్యులుగా It ఎంచావయ్యా. is you counted us worthy. మమ్మల్ని యోగ్యులుగా ఎంచావయ్యా. Suffering for the Lord, God has counted you worthy. Then why you are belittling that? Why you are discouraging? What this nonsense jokes? ప్రభు కొరకు శ్రమలు అనుభవించడం అనేది దేవుడు అది యోగ్యమైనదిగా నీ గురి ఎంచితే మరి నువ్వేంటిది దాని గురించి ఇంత చిన్న చూపు చూస్తున్నావు, నువ్వు అంత కించపరుస్తున్నావు, తక్కువ అంచనా వేస్తున్నావు, నువ్వు ఏమిటి నవ్వులాటలాగా ఉంది నీకు? It is a privilege. ఇది ఒక ఆధిక్యత. By being in prison, చెరసాల్లో ఉంటూ few months he is going to be executed. మరికొన్ని నెలల్లో ఆయనకు శిరచ్ఛేదనం అయిపోతుంది. Oh, what he is telling. ఆయన ఏమంటున్నారు తెలుసా? What he is telling. Philippians, ఫిలిప్పీలకు రాసిన first పత్రిక chapter. మొదటి అధ్యాయం. Philippians, first chapter. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి Not as a free man, as a prisoner in Rome, Paul is writing this letter. ఈయన ఏదో స్వేచ్ఛగా స్వతంత్రుడుగా కాదు, ఒక ఖైదీగా చెరసాలలో నుండి రాస్తున్నాడు ఫిలిప్పీలకు పత్రిక. And what he is writing? ఏమని రాస్తున్నాడు? Verse 12. 12వ వచనం. But I would ye should understand, brethren, that these things which happened unto me have fallen out rather unto the furtherance of the gospel. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడేనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. Some of the people may be feeling pity on Paul. కొంతమంది ఎవరో పౌలు పరిస్థితి చూసి ఆయన బాధను చూసి అయ్యో జాలి పడుతున్నట్టున్నారు. He is like a teacher to us. అయ్యో మాకు ఒక మంచి బోధకుడు లాంటి వాడే, Out of love only. ప్రేమతోనే, Because of him only we have come to the Lord. ఆయనను బట్టే కదా మేము ఈ ప్రభులోకి Today వచ్చాము. he is there in Rome. ఈ రోజు అయితే రోమాలో ఉన్నాడు ఆయన. Though we want to help him, we cannot. మేము ఏదైనా సహాయం చేయాలనుకున్నా చేయలేని Oh, what a పరిస్థితి. pathetic state he is. ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నాడు Oh, they ఆయన. may be feeling sorry for the state of Apostle Paul. అపోస్తలుడైన పౌలు స్థితిని చూసి వాళ్ళు ఎంతో విచారంతో చింతిస్తూ ఉంటుంటారు. Yes, it is truly out of love. నిజమే, ప్రేమ ఉంది కాబట్టి. And now what Paul is writing? అయితే పౌలు ఏమని You రాస్తాడు? must understand one thing. మీరు ఒకటి తెలుసుకోవాలి. Do you know what is that? ఏంటో తెలుసా? My imprisonment is not without a purpose. It is for the advancement of the gospel. నాకు సంభవించినవి అనగా నేను చెరసాలలో వేయబడడం అనేది
సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే. తెలుసా What an understanding! ఎంతటి గ్రహింపండి He is ఆయనకున్నది. seeing the things from divine point of view. సంగతులన్నింటినీ కూడా ఆయన దైవికమైనటువంటి కోణంతో దృక్పథంతో చూస్తున్నారు. While writing from the prison to Ephesians, he wrote, he has enabled us to sit in the heavenly places. చెరసాలలో నుండి ఎఫెసీలకు ఆయన రాస్తున్నాడు ఏమని, పరలోకపు స్థలములలో And from కూర్చుంటబెట్టబడ్డామంటాడు. there I am seeing. అక్కడి నుండి నేను చూస్తున్నాను Lord, అంటాడు. Lord, why you have allowed this imprisonment? దేవా నాకు ఎందుకు ఈ ఖైదును ఈ చెరసాలను అనుమతించావా? The Lord revealed it to me. దేవుడు నాకు బయలుపరిచాడు. And I am telling to you. నేను మీతో చెప్తున్నాను. Because you are having love towards me and you are worrying about me. నేనంటే ప్రేమ కాబట్టి నా గురించి మీరు బాధపడుతున్నారు. And what I am telling? నేనేం చెప్పేది ఏమిటి? My imprisonment is for the furtherance of the gospel. నా చెరసాల బంధకాలన్నీ కూడా సువార్త మరి ఎక్కువ ప్రబలమగుటకే. What a satisfaction. ఎంతటి సంతృప్తి కదా. When the gospel is advancing because of his imprisonment, what more he needs? మన చెరసాలను బట్టి సువార్త ప్రబలం అవుతా ఉంటే, వ్యాపిస్తా ఉంటే అంతకన్నా ఇంకా సంతోషం ఏమిటి ఆయనకి? There is a great desire right from the beginning in the heart of Paul to go to Rome. పౌలు మనస్సులో రోమాకి వెళ్ళాలని ఎప్పటి నుండో ఒక ఆశ, ఒక వాంఛ ఉంది ఆయనకి. After he was born again, ఆయన తిరిగి జన్మించిన I తర్వాత must go to Rome. నేను రోమాకి I వెళ్ళాలి, must preach the gospel. నేను సువార్త ప్రకటించాలి. Because in Rome it is very difficult to preach the gospel. ఎందుకనగా రోమాలో సువార్త ప్రకటించడం అనేది చాలా కష్టతరం. Because it is the headquarters. Caesar will be there, Nero will be there. అది కేంద్ర స్థానం. అది అక్కడ కైసర్ ఉంటాడు, నీరో ఉంటారు, And the emperor will be there. చక్రవర్తి ఉన్నాడు అక్కడ. To stand for God in such an area, it is very difficult. అలాంటి ప్రాంతాల్లో దేవుని కొరకు పని చేయడం అనేది కష్టమే. Paul is a hero. పౌలు నిజంగానే అతను వీరుడు ఆయన. And he is telling, I want to go to such place. అలాంటి ప్రదేశానికి నేను వెళ్ళాలనుకుంటున్నా. I will see what Nero will do. నీరో ఏం చేస్తాడో చూస్తాను. I will go to such place. నేను వెళ్తాను, అక్కడికే There is a వెళ్తాను. deep desire in the heart of Paul right from the beginning for these exploits. ఆది నుండి కూడా అపోస్తలుడైన పౌలు హృదయంలో ఒక తీరని వాంఛ, ఇలాంటి గొప్ప కార్యాలు, శూర కార్యాలు చేయాలంటే ఒక తపన ఉంది ఆయనకి. Somebody said it like a person Agabus. అగబ్బు లాంటి వాడు ఎవడో చెప్పాడు, If you go to Jerusalem, యెరూషలేమునకు వెళ్తే they will bind you. నీకు బంధకాలు ఎదురు You will be చూస్తున్నాయి, out. అన్ని పని అయిపోతుంది అక్కడ. Then he was just smiling at Agabus. అప్పుడు అగబ్బుని చూసి ఆ చిరునవ్వు నవ్వి చెప్తాను, Not only bonds. బంధకంలో I am వేయబడటమే కాదు, ready for death నేను also. చనిపోవడానికి కూడా సిద్ధంగా Yes, ఉన్నాను. if you want, you can pray for me. కావాలంటే నువ్వు నా కొరకు ప్రార్థన చేయి, That's all. అంతే. He is a man, Paul is a man who did exploits for the Lord. పౌలు ఎలాంటి వాడంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు, శూర కార్యాలు చేసినవాడు. That's why unspeakable visions God has given to Paul. అందుకనే చెప్పశక్యము కాని దర్శనములని దేవుడు పౌలుకి I ఇచ్చాడు. have seen those things, but I cannot utter, he is telling. నేను ఆ చూసిన వాటిని నేను నా నోటి మాటలతో When చెప్పలేను. the people thought that I was dead and I was dragged out of the city, ఇక నేను చనిపోయాను అనుకొని ఆ పట్టణంలో నన్ను ఈడ్చుకొని పోయి పట్టణం వెలుపల పడేసినప్పుడు and there also I saw wonderful visions. అక్కడ కూడా నేను ఒక అద్భుతమైన దర్శనం చూశాను. Oh, brothers and sisters, సోదరి సోదరులారా, that understanding. అలాంటి గ్రహింపు. I want to go to Rome. నేను రోమాకి వెళ్ళాలి. I want to see what this Nero will do. నీరో ఏం చేస్తాడో నేను చూడాలి. God on my side, what Nero can do. దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నీరో ఏం చేయగలడు. How this work in the Rome started? రోమాలో పరిచర్య ఎట్లా ఆరంభించబడింది? Even on the day of Pentecost, పెంతెకోస్తు దినాన కూడా as people say that in the upper room when the Spirit of God descended మేడగదిలో, on the day of Pentecost, పెంతెకోస్తు దినాన మేడగదిలో శిష్యులందరూ కూడుకొని ఉండగా People ఆ from- పరిశుద్ధాత్మ దిగి వచ్చిన ప్రజలు చెప్తారు. people from almost different languages around from 17 places, they gathered there. వేరు వేరు భాషలు మాట్లాడేవారు ఇంచుమించు 17 ప్రాంతాల 17 రకాల ప్రజలు అక్కడ చేరి ఉన్నారు అంటారు. And those people who gathered there in Acts chapter 2, అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో అక్కడ కూడి ఉన్నటువంటి ప్రజలు, and there among them some people from Rome also were there. వారి మధ్యలో రోమా నుండి వచ్చిన వారు కొందరున్నారు. They also heard the word of God in their own language. వాళ్ళు కూడా వారి సొంత భాషలో వారికి వాక్యం అర్థమైంది. వాళ్ళు Yeah, విన్నారు. the day of Pentecost is a unique day. పెంతెకోస్తు దినం అసాధారణమైనటువంటి దినం అది. In chapter 2, 2వ అధ్యాయంలో verse 10. 10వ వచనం. Phrygia, Pamphylia, Egypt, and in the parts of Libya about Cyrene, and strangers of Rome, Jews and proselytes. చూడండి, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు. Some of the people from Rome also came to that place. కాబట్టి కొందరు రోమా నుండి కూడా ఆ ప్రాంతానికి వచ్చారు. And they heard the gospel by Peter.
పేతురు ప్రకటించగా వాళ్ళు సువార్త విన్నారు. Probably some of those people also may be among those 3,000 people who are saved. బహుశా మరి 3,000 మంది రక్షింపబడ్డారే, వారిలో వీళ్ళు కూడా కొందరు ఉండొచ్చు. And after that they have gone to their place. తర్వాత వారి ప్రాంతాలకు They వెళ్ళిపోయారు. must be starting small groups there, here and there, అక్కడక్కడ- worshipping the Lord. అక్కడక్కడ చిన్న గుంపులుగా ఏర్పడి దేవుని Now ఆరాధిస్తుండొచ్చు. with all fear in their heart, హృదయం అంతా కూడా భయంతో ఉండి, because the Romans are against them. ఎందుకనగా రోమీయులు వాళ్ళకి వ్యతిరేకులు. Not only Romans are against them, even the Orthodox Jews are against them. రోమీయులు వారికి వ్యతిరేకులు మాత్రం కాదు, నిష్ఠగల యూదులు కూడా వాళ్ళకి వ్యతిరేకమే. Because they accepted Lord Jesus Christ. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించారు So కాబట్టి. with all fear and trembling, they were gathering and worshipping the Lord. కాబట్టి భయముతో వణుకుతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. And the government is against them. ప్రభుత్వం కూడా వాళ్ళకి వ్యతిరేకమే. And that's why, అందుకనే see, it is an infant church there. చూడండి, అది అప్పుడే పుట్టినటువంటి సంఘం. Slowly the believers increased, and in Romans 16th chapter we can see the list of many believers. నెమ్మదిగా విశ్వాసులు ఎదుగుతా ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఆ జాబితా అంతా మనం చూడొచ్చు. That's why, అందుకని see, Paul is expressing his desire while he is writing a letter to Romans. పౌలు రోమీయులకు పత్రిక రాస్తున్నప్పుడు తన ఆశను In వ్యక్తపరుస్తున్నాడు. the book of Romans, రోమీయులకు రాసిన first పత్రిక chapter, మొదటి అధ్యాయం verse 1 says, మొదటి వచనంలో I, చూడండి. Paul, is writing to you. చూడండి, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును. And I am writing, verse 7, 7వ వచనంలో to కలిసి ఉంటాయి all తెలుగులో. that be in Rome, beloved of God. రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా, So Paul is writing to the believers at Rome. అనగా పౌలు రోమాలో ఉన్న పరిశుద్ధులకు కూడా రాస్తున్నారు. And I am విశ్వాసులకి praying for you daily, verse 9. 9వ వచనం అంటాడు కదా, అనుదినము మీ నిమిత్తము నేను ప్రార్థన And చేస్తున్నాను. in verse 10, he is expressing his desire. 10వ వచనం చూడండి, తన ఆశ In వ్యక్తపరుస్తున్నాడు. my prayer, what I am praying? నేను ప్రార్థనలో ఏమని ప్రార్థన చేస్తున్నాను? Making request, if by any means now at length I might have a prosperous journey by the will of God to come unto you. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలందు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలు కొనుచు మిమ్మును గూర్చి He is praying regularly, Lord, take me to Rome, take me to Rome. దేవా, నన్ను ఎలాగైనా రోమాకు తీసుకొని వెళ్ళని తెగక ప్రార్థన Because చేస్తున్నాను. I am not only debtor to Greeks and barbarians, to all the people, even to the Romans. ఎందుకనగా నేను గ్రీకు దేశస్తులు ఇంకా ఇతర దేశస్తులకు కాకుండా రోమీలకు కూడా నేను రుణపడి ఉన్నాను. Verse 15. 15వ వచనం, So as much as in me is, I am ready to preach the gospel to you that are at Rome also. కాగా నా వలననైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించడానికి This is సిద్ధంగా ఉన్నాను. This is the longing, the burning desire in the heart of Paul. ఇది పౌలు జీవితంలో మండుచున్నటువంటి ఆవేశం ఆయనలో ఉంది. ఆయనకి వెళ్ళాలని ఆశ ఒకటి ఉంది. I want to go to the difficult places. నేను కష్టతరమైన ప్రదేశాన్ని I నేను want వెళ్ళాలి. to go to the place where others cannot go. ఇతరులు వెళ్ళలేనిటువంటి ఆ ప్రాంతం నేను Where వెళ్తాను. many restrictions are there. ఎన్నో ఆంక్షలు ఉన్నటువంటి ఆ ప్రాంతం నేను వెళ్తాను. Though I may die. నేను చనిపోయిన Yes, I want to sow the seed there. నేను అక్కడ ఎలాగైనా విత్తనం విత్తాలి. This is the desire of Apostle ఇది Paul. అపోస్తలుడైన పౌలు యొక్క ఆశ. He is writing, I am praying earnestly, praying daily. ఏమంటాడు ఆయన? నేను అక్కడ రావాలని తెగక ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఎట్లాగానే నాకు వీలు కల్పించాలని ప్రార్థన చేస్తున్నా. God has taken him to so many places. దేవుడు నన్ను అనేక ప్రాంతాలకు తీసుకొని Oh, వెళ్ళాడు. you go to Macedonia. మాసిదోనియాకు You పొమ్మన్నాడు. go to that place. లేదా ఇంకా అక్కడికి వెళ్ళమన్నాడు. And he is waiting when he will say Rome, he is not telling. రోమాకి ఎప్పుడు వెళ్ళమంటాడా అని చూస్తున్నాను కానీ ఇంకా చెప్పడం లేదు. He is praying. కానీ ప్రార్థన చేస్తున్నాడు. But what has happened? అయితే ఏం జరిగిందంటే, A day came. ఒక దినం వచ్చింది. As a prisoner he has to go. ఒక ఖైదీగా వెళ్ళవలసి వచ్చింది. Brothers and sisters. సహోదరులారా, See, here I want you to see the mindset of Paul. నేను ఇక్కడ పౌలు యొక్క మనసు ఆలోచన విధానం ఎలాగుందో చెప్తున్నా. He is going as a prisoner, ఈయన ఖైదీగా వెళ్తున్నాడు. but he is not thinking like that. కానీ అలా అనుకోవడం లేదని. What he is thinking? ఏమనుకుంటున్నాడు? My prayer is answered today. ఈ రోజు నా ప్రార్థన జవాబు వచ్చేసింది. Now I should start preaching the gospel. ఇప్పుడు నేను సువార్త ప్రకటించడం మొదలు Today పెట్టాను. my prayer is answered. ఈ రోజుకి నా ప్రార్థన జవాబు He is వచ్చింది. not seeing his chains, he is seeing unto the Lord, Lord, I am thankful to you because you answered my తన prayer. బంధకాల గురించి పట్టించుకోవడం లేదాయన. దేవా, ఈ రోజు నువ్వు నా ప్రార్థన జవాబిచ్చావయ్యా అని దేవునికి వందనాలు చెప్తున్నాడు. That's why what he is writing to Philippians. అందుకనే ఫిలిప్పీలకు రాస్తున్నప్పుడు ఏం రాస్తున్నాడు? My imprisonment is for the furtherance of the gospel. నా బంధకాలు నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలబడుటకే అంటాడు.
Your difficulty is for that, do you know? నీకు తెలుసా నీకు వచ్చే కష్టాలని దాని కొరకే. Your illness is because of that, do you know? నీకు వచ్చిన అనారోగ్యం ఆ ఉద్దేశం కొరకే He is తెలుసా. not looking at his chains. తన సంఖ్యలు బంధకాల వైపు He is చూసుకోవడం not లేదు. looking at Nero. నీరో వైపు చూడడం లేదు. Yes, only one goal. ఒకటే గురి ఆయనకి. Yes, preaching the gospel. సువార్త ప్రకటించడమే లక్ష్యంగా Lord, I పెట్టుకున్నాడు. thank you at last, before my death, you have answered my prayer. దేవా చిట్ట చివరికి కనీసం నేను చనిపోయే ముందైనా నువ్వు నా ప్రార్థన జవాబిచ్చావయ్యా నీకు వందనాలు అంటాడు. And when the believers at Rome came to know that Paul is coming to Rome, పౌలు రోమాకి వస్తున్నాడని రోమాలో ఉన్న విశ్వాసులకు తెలిసినప్పుడు they may be thanking the Lord. వాళ్ళు దేవునికి వందనాలు చెప్పుకుంటారు. Lord, all these years we are praying. దేవా ఇన్ని సంవత్సరాలుగా మేము కూడా ప్రార్థన చేసినాం. That chota mota preachers, so many people came. చాలా మంది చిన్న చితగా బోధకులు చాలా మంది వచ్చిపోయారు. We are praying for Paul. మేము పౌలు కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. Paul has boarded the ship. పౌలు ఓడ ఎక్కాడు. Yes. What an encouragement to those believers. అక్కడున్న విశ్వాసులు ఎంత బలం వచ్చింది. Yes, many believers in Rome. రోమాలో ఉన్న అనేక మంది But విశ్వాసులు they are in పరిశుద్ధులు. fear. అయితే వాళ్ళు భయంలో ఉన్నారు. But now, because of the arrival of Paul, many started testifying in Rome. ఇప్పుడు పౌలు రాకడను బట్టి అనేకులు సాక్ష్యం ఇస్తున్నారు రోమాలో. In other words, మరొక మాటలో చెప్పాలంటే yes, in Philippians 1, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి his అధ్యాయంలో bonds gave much encouragement to others. తన బంధకాలు ఇతరులైన అనేకులకు ఎంతో ప్రోత్సాహాన్ని బలపరిచినట్టుగా చూస్తున్నాం. They may be thinking, వాళ్ళు అనుకుంటుండొచ్చు by being in chains, Paul is doing in Rome the gospel work, why can't we? ఆయన చెరసాల సంఖ్యలలో ఉండి రోమాల సువార్త ప్రకటిస్తే నేనెందుకు ప్రకటించకూడదు. Brothers and sisters, సహోదరులారా, what a mindset, what a way of thinking. పౌలుకు ఉన్నటువంటి ఆలోచన విధానం ఎంతటిదో చూడండి. He is seeing the glory of God, the purpose of God in his own difficulty. తన కష్టాల్లో దేవుని మహిమ, దేవుని ఉద్దేశాలను చూస్తున్నాడు పౌలు. No grumbling, no complaining. అక్కడ ఏమి సనుగులు సంశయాలు లేవు, ఫిర్యాదులు లేవు. Lord, what are these chains? దేవా ఏమిటి బంధకాలు, What is this shipwreck? ఇదేమిటి ఓడబద్దలైపోయిన And what is that in 28th chapter, all these things? 28వ అధ్యాయంలో జరిగిన సంగతులు అవేమిటి. In Miletus. మిలేతులో Why all these things? ఎందుకు ఇవన్నీ సంభవిస్తున్నాయి. Not telling like that. అలాంటిది ఏమి చెప్పలేదు పౌలు. Only worshipful heart. ఎంతో ఆరాధనతో నింపబడిన హృదయంతో, Oh Lord, you answered my prayer. దేవా నా ప్రార్థనను జవాబిచ్చావయ్యా. When the ship was caught up in that storm, Ah. 27th chapter. 27వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో ఆ ఓడ తుఫాన్లో చిక్కున్నప్పుడు And 3 believers are there. అక్కడ 3 విశ్వాసులు ఉన్నారు. Paul was there. పౌలున్నాడు, Luke was there. లూకా ఉన్నాడు, Aristarch was there. అరిస్తార్కు కూడా ఉన్నాడు. And everybody is throwing out all the cargo into the sea. అందరు కూడా వారి సామాగ్రిని సముద్రంలో పారవేస్తున్నారు. Everybody is beating their breast, we may die. అందరు గుండె బాదుకుంటున్నారు, అయ్యో మేము చచ్చిపోతున్నామని. What Paul is doing? పౌలు ఏం చేస్తున్నాడు. What I believe is, నేనేమనుకుంటున్నానంటే he must have taken the remaining 2 people, Luke and Aristarchus, to the deck of the ship. లూకా అరిస్తార్కును తీసుకొని ఓడ పై భాగానికి వెళ్ళుంటాడు. And he must be showing all the stars and all these things to these 2 people. ఈ ఇద్దరికి కూడా అక్కడ నక్షత్రాలు వాటన్నిటిని చూపిస్తూ ఉంటాడు. Oh bhai, Dr. Luke. అన్నా లూక్ అన్నా, డాక్టర్ And అన్నా, my son Aristarchus. నా కుమారుడా అరిస్తార్కు, My God created them. ఇదిగో నా దేవుడు వాటిని సృష్టించాడు. And that God is taking me to Rome. ఆ దేవుడే నన్ను రోమాకి A తీసుకొని prayer వెళ్తున్నాడు. which he was praying right from the first day of his ministry, almost it is coming to fruition. తన సేవ ఆరంభించిన మొదటి దినాన్ని నుండి తాను చేసిన ప్రార్థన తన సేవ ముగింపులో నెరవేర్చబడబోతుంది. My God is not an ordinary God. నా దేవుడు సాధారణమైన దేవుడు కాదు. Yes, he has created all those things. Hey, look, hey, Aristarchus, with the power of his word. వీటన్నిటిని సృష్టించిన నా దేవుడే. ఓ లూకా, అరిస్తార్కు చూడు, దేవుడు తన నోటి మాట శక్తి చేత వీటిని He will సృష్టించాడని stop the చెప్తున్నాడు. storm. ఆయన తుఫాను కూడా ఆఫ్ చేస్తాడు. Yes, we will go. మనం వెళ్తాం అక్కడికి. Yes, because he has promised. ఎందుకనగా నాకు వాగ్దానం చేశాడు. What a joy in the heart of Paul in chains because of his mindset. పౌలు తనకున్న ఆలోచన విధానాన్ని బట్టి బంధకాల్లో సంఖ్యలో ఉన్నప్పుడు కూడా ఎంత సంతోషంగా ఉన్నాడు ఆయన. Soul winning. ఆత్మలు సంపాదించుట. Today, many of us, ఇది నాన్న మనలో చాలా మందిమే we are diverted from the track. మనం చూడండి దారి తప్పినాం. Once again, ఒకప్పుడైతే once again, I want to tell some examples. మరొకసారి మరికొన్ని ఉదాహరణలు చెప్పాలని Some కోరుతున్నాను. of the servants of God, కొంతమంది దేవుని సేవకులను some of the చెప్పుకునేవారు, believers. కొంతమంది విశ్వాసులు A కూడా. servant of God is sent a new place for the work of the Lord. ఒక దేవుని సేవకుడికి
ఒక క్రొత్త ప్రాంతంలో సేవ చేయడానికి పంపించబడ్డాడు, దేవుని పని చేయడానికి. to feed the people of God with spiritual food. అక్కడ ఉన్న దేవుని ప్రజలు, విశ్వాసులు సంఘానికి దేవుని వాక్యం చెప్పి వాళ్ళని పోషించాలని But పంపించబడ్డారు. some of the servants, అయితే కొందరు సేవకులు after going there, అక్కడికి వెళ్ళిన తర్వాత they will be involved in these construction activities. వాళ్ళు చూడండి, ఈ కట్టడాలు అవి కట్టాలి, ఇవి కట్టాలి, ఈ పనిలో పడిపోతున్నారు. And they will gather the local believers, ఇక స్థానిక విశ్వాసులందరినీ అక్కడ సమకూరుస్తారు. and we will build a nice building. అన్న ఇది అంత బాగలేదు కదా, కొంచెం మంచిది కట్టుకుందాం, Money is there, డబ్బులున్నాయి, and we will build a compound wall. ఈ కాంపౌండ్, ఈ గోడ, ప్రహారీ గోడ కడదాం. Servants of God, you have gone there to feed them spiritually. దేవుని సేవకులైన వారలారా, మీరు ఆ ప్రాంతానికి పంపించబడింది వాక్యముతో వారిని పోషించాలి. After 2 years or 3 years, you will be shifting from that place. ఒక 2-3 సంవత్సరాల తర్వాత మరలా అక్కడ నుండి నీకు బదిలీ అవుతుంది. All these 3 years, what you have done? ఈ 3 సంవత్సరాలంతా నువ్వు చేసింది ఏమిటి? Is it construction work? ఇది కట్టే పని Is it మాత్రమే. the compound wall work? ఈ ప్రహారీ గోడలు కట్టడానిక? That is the work of the local responsible people. That is their own place. అవన్నీ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి విశ్వాసులు వారు ఉండే ప్రదేశంలో అది వారి బాధ్యత, And వాళ్ళు many చూసుకుంటారు. places they will tell as it is a great degree. అనేక ప్రాంతాల్లో వీళ్ళు ఇదేదో పెద్ద డిగ్రీగా చెప్పుకుంటారండి. I went there, I constructed the house. నేను I అక్కడ went here, I constructed the servants' quarters. There I constructed the compound wall. You do not know why you are called. నేను అక్కడ వెళ్ళిన తర్వాతే అది మందిరం కట్టాం, ఇక్కడ వెళ్ళిన తర్వాత సేవకుడు ఉండడానికి మేము గది కట్టాం, లేకపోతే ఈ గోడ కట్టాం. అసలు నిన్ను ఎందుకు అక్కడ పంపించారో అనే ఉద్దేశాన్ని నువ్వు విస్మరించావు. Those works are good, but you should not do them. ఆ పనులన్నీ మంచివేనండి, అయితే నువ్వు చేయవలసింది కాదది. Yes, God has not sent you for building program. God will send a mason for that, not you. You came for full-time service, not for this thing. దేవుడు కట్టడాలు కట్టడానికి నిన్ను పంపించలే, అది మేస్త్రి చేసే పని. మేస్త్రి చేసే పని చేయడానికి నిన్ను కాదు పంపించింది, నీ పని కాదది. Yes, the local elders will look after it. స్థానికంగా ఉన్న పెద్దలు వాళ్ళెవరో చూసుకుంటారు. According to their income, they will look after it. వారికి ఉన్న ఆదాయాన్ని బట్టి వాళ్ళు పని చేసుకుంటారు. The most, if you want, you can pray for it. మహా అంటే నువ్వు ఇంకేమైనా చేయాలనుకుంటే ప్రార్థన చేయి. So when some of the servants say, brother, I have constructed there 2-floor building, here 3-floor building, I'll be thinking in my heart, they are running in the wrong track. కొంతమంది సేవకులు, అన్న నేను అక్కడ వెళ్ళిన తర్వాతే 2 అంతస్తులు కట్టాను, 3 అంతస్తులు కట్టాను, ఈ మాటలు చెప్తా ఉంటే నాకు అనిపించింది వీళ్ళు సరి అయిన దారిలో లేరు, దారి తప్పారని. Not building programs, soul winning programs are very important. కట్టడాలు, బంగ్లాలు కట్టే పని కాదు, ఆత్మను సంపాదించే పనిలో ఉండాలి. Yes, Paul, which building he built? పౌలు ఎక్కడ బిల్డింగ్ కట్టాడండి? He is a mobile man. ఆయన ఎప్పుడు సంచరిస్తుండాడు, సంచారం చేసే. What kind of building he built in Rome? రోమాలో ఏం కట్టడం కట్టాడు? Nothing. ఏమీ లేదు. My imprisonment is for the furtherance of the gospel. నా బంధకాలన్నీ కూడా సువార్త మరి ఎక్కువ ప్రబలమొకటకే. Are we having this mindset? ఇలాంటి ఆలోచన విధానం మనకుందా? God may be speaking to you. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. You are going in the wrong track. నీవు తప్పు దారిలో ఉన్నావు. God called with one purpose and you are doing for the other, for which you will not get any reward. దేవుడు నిన్ను ఒక ఉద్దేశం కొరకు పిలిచాడు, నువ్వు మరొక ఉద్దేశం నెరవేరుస్తున్నావు, దానికి నీకే బహుమానం రాదు. Yes, from this we can understand. దీని నుండి మనం అర్థం చేసుకోవచ్చు. All the difficulties in our lives also God can turn for the furtherance of the gospel. మన జీవితాల్లో ఎదురయ్యే ఈ కష్టాలన్నీ కూడా దేవుడు సువార్త మరి ఎక్కువ ప్రభావం అగుటకు వాడుకోగలడు. When I see this coronavirus, ఈ కరోనా వ్యాధి వైరస్ ని చూసినప్పుడు one more idea is striking my mind. మరొక తలంపు నా మనసులో తట్టింది. What is that? అదేమిటి? Probably in future the freedom to preach the gospel may be taken away. బహుశా భవిష్యత్తులో రాబోయే కొన్ని దినాల్లో బహిరంగంగా స్వేచ్ఛగా సువార్త ప్రకటించే పరిస్థితి ఇక ఉండదు. We do not know. తెలియదు మనకి. It may happen. జరగవచ్చు. No, see, in some of the places also today you cannot go out. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఆ పరిస్థితి ఉంది కదా. Some of the countries it is banned. కొన్ని దేశాల్లో అయితే పూర్తిగా ఇక చెప్పకూడదు అనేటువంటి. Even our country is also not an exception. It may happen any time. మన దేశం కూడా మినహాయింపు లేదు, ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి రావచ్చు. So by sending the coronavirus, కాబట్టి ఈ కరోనా వైరస్ పంపించడం ద్వారా God may be preparing you and me even to preach the gospel through different methods, not to be silent. దేవుడు నిన్ను నన్ను మౌనంగా ఊరక ఉండగా ఏదో ఒక విధానంలో మరొక విధానంలోనైనా సువార్త ప్రకటించడానికి
వాడుకుంటున్నారు. Today, no person can come out. ఈ రోజు చూడండి, నరమాత్రుడు బయటికి వచ్చే పరిస్థితి లేదు. But everybody is hearing the gospel. కానీ అందరూ సువార్త వింటున్నారు. Tomorrow we may not be able to gather like this very openly. రేపటి దినాన ఈ విధంగా బహిరంగంగా మనం కూడుకోలేకపోవచ్చు. But God is preparing, showing us the methods. My son, tomorrow when something is banned, this is the way you have to go forward. అయితే దేవుడు నీకు నాకు చూపించేటువంటి విషయాలు ఏంటంటే, కుమారుడా, రేపటి దినాన్న మరి ఈ పరిస్థితులు వస్తాయి, సువార్త ప్రకటించకుండాటువంటి పరిస్థితి వస్తుంది, కాబట్టి ఈ విధంగానే సువార్త ప్రకటించే కొన్ని విధానాలు చూపిస్తున్నాడు. God may be equipping you and me for the future. దేవుడు రాబో దినాల కొరకై, భవిష్యత్తు కొరకై మనల్ని సాయుధులుగా Why చేస్తున్నాడు. can't we take it in such a positive sense? ఎందుకు మనం ఈ విధంగా సానుకూలంగా ఆలోచన చేయకూడదు? Not only that, అంతేకాదు, He will not share his glory with anybody. దేవుడు తన మహిమని ఎవరితో పంచుకునేవాడు కాదు. One more reason why God has sent this coronavirus. దేవుడి కరోనా వైరస్ పంపించడంలో మరొక కారణం కూడా మనం చూడొచ్చు. Why God is not healing your disease. దేవుడు నీకున్న రోగాలు ఎందుకు స్వస్థపరచడం లేదు? Yes, there is a reason for దానికి that. ఒక కారణం ఉంది. Today, ఇది నాన్న, even among Christendom, all the healing workers are disabled by God. క్రైస్తవత్వంలో కూడా ఈ స్వస్థత కార్యాలు జరిగిస్తున్న వాళ్ళందరూ ఉన్నారే, ఈరోజు ఏం జరగడం ఇంకా How many ఆగిపోయారు. ఇంకా meetings are conducted in the name of healings? స్వస్థత కూడికలను చెప్పుకొని ఎన్ని రకాల కూడికలు జరిగేవి గతంలో. See, God has given the healing power to the church. No doubt about it. James is writing. చూడండి, యాకోబు రాశాడు కదా, దేవుడు సంఘానికి స్వస్థపరిచేటువంటి వరము, శక్తినిచ్చాడు. But today it has become a business to many. అయితే ఈ రోజు అది కాస్త వ్యాపారంగా మారిపోయింది అనేకులకి. They are giving more publicity for that. దాని గురించి ఎక్కువ ప్రచారాలు చేసుకుంటున్నారు. Today what God has done? ఇది నాన్న, దేవుడు ఏం చేశాడు? Why you are bothered about cancer and TB? You heal coronavirus. క్యాన్సర్, టీబీ గురించి ఎందుకు అంత బాధపడిపోతావు? ఈ కరోనా వైరస్ చూడు. God has disabled all the miracle workers. What has happened to all these people who jumped on the stages? I am talking about my own fellow Christian brethren. స్టేజీల మీద గంతులేసేటువంటి స్వస్థత కార్యాలు జరిగించి స్వస్థత సభలు నిర్వహించేవారు నా సొంత సహోదరులు గురించి నేను మాట్లాడుతున్న క్రైస్తవులు ఏమైపోయారు వాళ్ళు? ఇది నాన్న, ఎక్కడ పోయారు వాళ్ళు? Where they have gone? ఏమైందండి వాళ్ళు? ఎక్కడున్నారు? Can you show one person who has healed a person from coronavirus through their healing power? స్వస్థత శక్తి ఉంది, స్వస్థత వరం ఉందని చెప్పుకునేవారు కరోనా వైరస్తో బాధపడే ఒక్కడైనా బాగు చేసిన దాఖలాలు చూపించండి. God disabled them. దేవుడు వారిని నిర్వీర్యులుగా చేశాడు. Because things are going in the wrong way. ఎందుకనగా జరుగుతున్న సంగతులన్నీ తప్పుదారి పడుతున్నాయి. Lord Jesus Christ also healed many people. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అనేకులను స్వస్థపరిచాడు. There is nothing wrong in that. అందులో తప్పేమీ లేదు. But it should not become a business. కానీ ఇది వ్యాపారంగా It మారొద్దు. should not become a way for your publicity. నీవు ప్రచారం చేసుకోవడానికి మాధ్యమంగా మారొద్దు. That's why Lord Jesus Christ told everybody who was healed. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపడిన వారందరితో చెప్పిన మాట, Don't tell it to anybody. ఎవరితో చెప్పొద్దు సుమి అన్నారు. Why? ఎందుకు? Because they will think that I have come to this world to heal the physical disease. వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఈ లోకానికి వచ్చింది భౌతిక సంబంధమైన స్వస్థతలు చేయడానికే వచ్చాడు If they అనుకుంటారు. come with need, I will heal them. ఆ అక్కరితో వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను బాగు చేస్తాను. But I have not come to this world with that is not my aim. కానీ నేను ఈ లోకానికి రావడంలో ప్రధానమైన ఉద్దేశం అది కానే I కాదు. came to this world to die on the cross for the salvation of all sinners. అనేకులైనటువంటి పాపాత్ములైన వారి రక్షణ కొరకై సిలువ మీద మరణించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. So అదే if ఉద్దేశం. you go and tell everybody that you are healed when I prayed, or when I put my hand, or when you touched my garment, then everybody will think that I am only physical healer. కాబట్టి మరి మీరు వెళ్ళి నేనేదో నీకు చేయి పెట్టి స్వస్థపరిస్తే, లేకపోతే నిన్ను ముట్టి లేదా నీవు నన్ను ముట్టి బాగుపడితే నువ్వు స్వస్థత పొందినట్లయితే ఈ విషయాలను ప్రచారం చేస్తే వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఆహా, అదా పరిస్థితి, యేసుప్రభు వారు వచ్చింది రోగాలు బాగు చేయడానికి వచ్చాడు అనుకోరా? My ministry will become a hospital ministry. అప్పుడు ఏమవుతుంది? నా సేవ, నేను చేసే ఈ సేవ వైద్య సేవ చేసేది, హాస్పిటల్ సేవ Nothing చేసేది, about spiritual things. ఆత్మ సంబంధమైనది ఏమి ఉండదు అక్కడ. So this is not the purpose. కాబట్టి ఇది నేను రావడంలో ఉద్దేశం అది కాదు. Today what a business is going on in the healing ministry. ఇది నాన్న చూడండి, స్వస్థత సేవ అని చెప్పుకుంటూ ఎంత వ్యాపారం జరుగుతుందో మీకు తెలుసు. Not only that. అంతేకాదు, That's why God has disabled the miracle workers also during these days. అందుకని ఈ దినాలన్నింటిలో కూడా ఈ స్వస్థత కార్యాలు చేసి గంతులు వేసే వారందరినీ కూడా దేవుడు నిర్వీర్యులుగా చేసినాడు. Now everybody is silent, mouths are locked. అందరి నోర్లు మూతబడిపోయినాయి, ఎవరు మాట్లాడడం లేదు. One more purpose. మరొక ఉద్దేశం There are కూడా. so many purposes and we must have this mindset and understanding. ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి.
చూడండి ప్రియులారా, ఈ ఆలోచన విధానం మారాలి. మనం ఇది ఉండాలి మన వైఖరి. The 21st century Christians today, they are more attracted by the prosperity gospel. 21వ శతాబ్దంలోని క్రైస్తవులు వారు ఎక్కువగా ఆశీర్వాద సువార్తల వైపుగా వారు ఆకర్షితులవుతున్నారు. Even in the cell phones, in the Facebook and YouTube, some of the times I am seeing the advertisements, foolish advertisements. Oh, if you utter the name of Jesus for 20 times, today you are going to get that. You are going to get this. What foolish thing it is. సెల్ ఫోన్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఈ మధ్యకాలం నేను చూస్తూ ఉన్నాను. ఎంత బుద్ధిహీనత అనేది. యేసునామం 20 సార్లు మీరు వల్లించండి, మీకు ఆశీర్వాదాలు వస్తాయి, మీకు స్వస్థత వస్తుంది అంటున్నారు. ఎంత Our బుద్ధిహీనత. prosperity gospel. ఇదంతా కూడా ఆశీర్వాద సువార్తలు. Oh, if you believe in Lord Jesus Christ, you will get that, you will get this, you will get a car, you will get a job, you will get a wife, or you will get children. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, నీ కారు వస్తుంది, భార్య వస్తుంది, పిల్లలు వస్తారు అంటున్నారే. See, prosperity gospel. ఇదంతా కూడా అభివృద్ధి, ఆశీర్వాదాల గురించిన సువార్త అయిపోయింది. Now what this coronavirus have done? ఇప్పుడు ఏమైంది, ఈ కరోనా వైరస్ ఏం చేసింది? Debunked the prosperity gospel. కాబట్టి ఈ ఈ ఆశీర్వాద సువార్త దాని డొల్లతనం అంతా కూడా చూపించింది. Yes. You go to a person who is affected by coronavirus. కరోనా వైరస్ సోకిన వ్యాధి దగ్గరికి వెళ్ళి, Tomorrow we are going to give you a nice car. రేపు నీకు మంచి కారు ఇస్తాం, What he will say? ఏమంటాడు ఆయన? Car, don't talk about car, talk about coronavirus. కారు మాట పక్కన పెట్టి కరోనా వైరస్ గురించి చెప్పు ఏదైనా ఉంటే. See, people could understand that all the things, all the prosperity of the world is a fleeting show. It is a passing show. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఈ చూసే ఈ నటన, ఈ లోక విధానం ఇదంతా కూడా గతించిపోయే నటనగా ఉంది ఇదంతా. So, to attack the prosperity gospel, no man could attack. Coronavirus attacked. ఈ ఆశీర్వాదాలు వస్తాయని ప్రకటించే సువార్తలు ఉన్నాయి, వాటన్నిటిని ఎవరు ఎదుర్కొని, ఎవరు దాడి చేయగలరు, ఎవరు చేయలేకపోయారు. కరోనా వైరస్ చేయగలిగింది వాళ్ళు. Another name given to the Laodicean church, the last age church, the present age church. లవోదికయ సంఘానికి, ఆఖరు సంఘం, ఇప్పుడు ప్రస్తుత కాలం, ఆ కాలంలో మనం ఉన్నాం, ఆ సంఘంతో చెప్పిన మాట. And another name given to the Laodicean church is ఆ లవోదికయ సంఘానికి పెట్టబడిన మరొక పేరు charismatic church. చూడండి, దాన్నే చారిస్మాటిక్ సంఘం. And apostate church. అంతేకాదు భ్రష్టత్వంతో నిండిన Faith సంఘం. will not be there. All the dances and all the sinful activities are there. విశ్వాసం ఏముండదు, అన్ని పాప సంబంధమైన కార్యకలాపాలు, గంతులు వేయడం, డాన్సులు వేయడం జరుగుతుంది. That also is attacked. అది కూడా దాడికి గురయ్యింది. Now all gone. అయిపోయి, ఇప్పుడు అంతా అయిపోయింది. ఇంకా Even the world is asking, where are these people? లోకస్తులు అడుగుతున్నారండి, ఏమైనారండి వీళ్ళంతా, ఎక్కడ పోయినారు అడుగుతున్నారు. I am talking about this fake Christian healers, I am telling. ఇలాంటి నకిలీ, ఇలాంటి బూటకపు క్రైస్తవ పని చేసే వారితో నేను మాట్లాడుతున్నాను. Don't do business with the word of God. దేవుని వాక్యం తీసుకొని వ్యాపారం చేయకండి. Don't do business with the gifts of God. దేవుడిచ్చిన వరములను వాడుకుంటూ వ్యాపారంగా మార్చకండి. God disabled the miracle workers. దేవుడు ఈ స్వస్థత కార్యాలు, అద్భుతాలు చేసే వారందరినీ కూడా నిర్వీర్యులుగా చేసినాడు. Not only that, అంతేకాదు, even the worldly powers, the sorcerers, they are also disabled. ఈ లోక సంబంధమైనటువంటి శక్తిలో ఉపయోగిస్తున్నారే ఈ మాంత్రికులు, శకునగాండ్రు, వారి పని కూడా అయిపోయింది. Somebody chanting something and brings, he will show the ash. ఎవడో ఏదో మంత్రాలు వల్లిస్తాడు, బూడిద చూపిస్తా ఉంటాడు. Some fellow, other fellow may be costly man, he will chant something and he will show a ring. ఇంకోడు ఉంటాడు, వాడు కొంచెం ఖరీదైన వాడు, వాడేదో మంత్రం చదువుతాడు, చేయి చూపించి ఉంగరం చూపిస్తాడు. Where are they? ఎక్కడ పోయారు వీళ్ళంతా, ఏమయ్యారు వీళ్ళు? What has happened to them? ఏమైపోయింది వాళ్ళకి? What has happened to the ash and ring? ఏమైపోయింది? ఈ ఉంగరం ఏమైంది? బూడిద ఏమైపోయింది? Worldly sorcerers, worldly these forces, satanic forces, God has disabled even during the coronavirus. లోక సంబంధమైనటువంటి మాంత్రికులు, సాతాను సంబంధమైన శక్తులన్నిటిని కూడా ఈ దినాల్లో దేవుడు నిర్వీర్యం చేసినాడు వాళ్ళని. Brothers and sisters, సహోదరి సహోదరులారా, they also can do some wonders. వాళ్ళు కూడా కొన్ని అద్భుతాలు చేసినారు. Even the Egyptian magicians could do the first 2 wonders with their power. ఐగుప్తు మాంత్రికులు కూడా వారికి ఉన్న శక్తిని బట్టి వారు 2 చేయగలిగినారు. In Exodus chapter 8, 18 and 19, నిర్గమకాండం 8వ అధ్యాయం 18, 19 వచనాలు they are telling, వాళ్ళు చెప్తున్నారు అక్కడ, when Moses and Aaron performed the 3rd miracle, మోషే అహరోన్లు 3వ ఆశ్చర్యక్రియ first జరిగించినప్పుడు, miracle they also could turn the water into blood. The worldly Satan is also having some power. మొదటి ఆశ్చర్యక్రియలో నీళ్లు రక్తంగా మార్చారే, సాతానికి కూడా కొంత శక్తి ఉంది, అది కూడా చేయగలదు. And secondly, they brought frogs also, the worldly sorcerers. రెండవదిగా ఈ లోక సమయ మాంత్రికులు వాళ్ళు కూడా కప్పల్ని తీసుకొని And the రాగలిగారు. 3rd miracle, మూడవ ఆశ్చర్యక్రియ when మాటకు వస్తే, they
struck the earth, when that dust raised and became lice, ఎప్పుడైతే వారు నేల మీద కొట్టినప్పుడు ఆ దుమ్ము ధూళి నుండి కొట్టినప్పుడు దానిలో నుండి కొన్ని పేలు వచ్చాయి. and then even the Egyptian sorcerers wanted to do so, అది కూడా ఐగుప్తు మాంత్రికులు చేయాలనుకున్నారు, but it was not possible. కానీ వాళ్ళు చేత కాలే. And what they said, వాళ్ళు ఏమన్నారు? it is not possible with us. ఇది మాకు చేత కాదు. And there a specific word is written. అక్కడ నిర్దిష్టమైన ఒక మాట ఉపయోగించారు. This is the finger of God. ఇది దేవుని వ్రేలు అంటారు. What does it mean? అది అర్థం ఏమిటి? The miracles what we are doing with our power, our gods are not true God. మాకున్న శక్తితో మేము చేసే అద్భుతాలు ఇవన్నీ కూడా మేము నమ్ముకున్న ఆ దేవుడు నిజమైన వాడు కాదు. Yes, it అంత is శక్తి లేదు ఆయనకి the అంటారు. finger of God. ఇది దేవుని వ్రేలు Only అన్నారు. God can do this. దేవుడు మాత్రం It చేయగలడు. is not the finger of gods, it is the finger of single God. ఇది దేవతల వేలు అని చెప్పలే, దేవుడు ఒకటే There are ఏకవచనం no చెప్తున్నారు. many gods. అనేక మంది దేవుళ్ళు Only లేరు, one God. ఒకే ఒక దేవుడు. Bible never supports polytheism. బైబిల్ అనేది బహుదేవతారాధన పద్ధతి గురించి చెప్పడం లేదు, Only one God. ఒకే ఒక దేవుడు. Yes, this is the finger of God. ఇది దేవుని వ్రేలు Even అన్నారు. in the Bible బైబిల్లో also, కూడా it is written very clearly. స్పష్టంగా రాయబడింది. Even the worldly witches, worldly sorcerers, they can do some miracles. లోక సంబంధమైనటువంటి మాంత్రికులు శకునగాండ్రు వాళ్ళు కూడా కొన్ని ఆశ్చర్యక్రియలు చేయగలరు, చేశారు. When they do something, వారు ఏదైనా చేసినప్పుడు yes, if somebody says and he brought a ring and I believe it, ఎవరైనా చెప్పారనుకో, ఏదో మంత్రం చేసి ఆయన ఉంగరం తెచ్చాడంటే సరే నేను నమ్ముతున్నా, he can do it. చేయగలడు. Because the Bible says that. బైబిల్ చెప్తుంది కదా, He can do something, he cannot do everything. కొంత చేయగలడు, అన్నీ చేయలేడు. And so I will show you the verse. నేను ఆ వచనం కూడా In the చూపిస్తాను. book of Deuteronomy. చూడండి, ద్వితీయోపదేశకాండం, Deuteronomy. ద్వితీయోపదేశకాండం Chapter 13. 13వ వచనం, Why 13వ అధ్యాయం. God is permitting them to do such things? ఇలాంటి పనులు దేవుడు వాళ్ళు చేయడానికి ఎందుకు అనుమతిస్తున్నాడు వాళ్ళకి? Because to test your faith. ఎందుకంటారా? నీ విశ్వాసం పరీక్షించడానికి. Is your faith is strong in the living God, or by seeing such things will you be carried away? నీ విశ్వాసము జీవము గల దేవుని పైన ఉందా, లేకపోతే ఏదో కొంతకాలం తాత్కాలికంగా ఈ మంత్రాలు చెప్పుకొని బతికే వాళ్ళ మీద ఉందా? And see, Job says, యోబు చెప్తున్నాడు, though he slays me, yet I believe him. నన్ను చంపినను నేను ఆయన నమ్ముకుంటా, ఆయనని విశ్వసిస్తా. Only he. ఆయన మాత్రమే. To check that in your life, God allows the sorcerer also to do some miracle. ఆ పరిస్థితిని దేవుడు నీలో ఉందా లేదా పరిశీలించడానికి, పరీక్షించడానికే కొందరు మాంత్రికులు కూడా అనుమతిస్తున్నాడు, చేయనిస్తున్నాడు ఆయన. Deuteronomy, ద్వితీయోపదేశకాండం 13th chapter, 13వ అధ్యాయం and 1 and 2. మొదటి 2 వచనాలు. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడలా. You see, they will do it. చూసారా, వాళ్ళు చేస్తారు. And then why they are doing it? ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? Now you follow this God. ఇప్పుడు మీరు ఈ దేవతలను అనుసరించాలి. Verse 3. 3వ వచనం, అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను, though it takes place, అది జరిగినప్పటికీ, అది సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. see, they will do. చేస్తారు వాళ్ళు, They, they will happen. వాళ్ళు చేయగలరు. Ash will come, ring will come. బూడిద వస్తుంది, ఉంగరము వస్తాయి. And even scorpions will be there on the hand, and snake also will dance. కాబట్టి ఈ చేయి జాపగానే ఇందులో తేళ్లు వస్తాయి, ఈ చేతిలో పాములు వస్తాయి, వాటిని ఆడించగలరు, చేయగలరు. Though they do it, అది వాళ్ళు చేసినా గాని and you should not follow them. మీరు వాటిని అనుసరింపకూడదు. Continue. చూడండి, ఇంకా మనం ముందుకు చదువుతాం. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. This is a test to you. ఇది నీకు పరీక్ష. So he is testing you. నిన్ను పరీక్షిస్తున్నాడు ఆయన. Why? ఎందుకు? Whether you are truly following, are you able to tell like Job, though he slay me, yet I believe him only. యోబోలే, ఆయన నన్ను చంపినను నేను ఆయన యందే విశ్వాసం ఉంచుతాను, నువ్వు చెప్తావా లేదా అని పరీక్షిస్తున్నాడు. Oh, that's why God is allowing it. అందుకనే దేవుడు వీటిని అనుమతిస్తున్నాడు. God will allow the enemy also to have a little bit power. చూసారా అండి, దేవుడు శత్రువు కూడా వాడు తన శక్తిని, వాని శక్తుల్ని ఉపయోగించడానికి అనుమతిస్తాడు. In a simple way, సామాన్యమైన విధానంలో God allowed
the Philistines also to trouble Israelites. చూడండి, దేవుడు ఇశ్రాయేలీయులను బాధ పెట్టడానికి ఫిలిస్తీన్లను అనుమతించాడు కదా. Why? ఎందుకు? It is not to give them eternal power, ఏదో వాళ్ళకి ఏదో నిత్యమైన శక్తిని ఇవ్వడానికి కాదు, so that they may turn to the Lord. వీళ్ళు మరలా దేవుని వైపు మళ్ళుకోవాలి. So God gives these worldly witches and sorcerers and enchanters some power. కాబట్టి దేవుడు ఈ లోక మాంత్రికులు శకునాలు చెప్పే వారికి కూడా కొంత శక్తిని ఇస్తాడు, అనుమతిస్తాడు. ఎందుకు ఇస్తాడు? Yes, to test you, నిన్ను పరీక్షించడానికి. whether you follow the Lord wholeheartedly. నీవు జీవము గల దేవుని పూర్ణ మనసుతో వెంబడిస్తావా లేదా? The end days, these have become so many. అంచె దినాల్లో ఇలాంటి చాలా Oh ఎక్కువైపోయాయి. brother, that is openly with our own eyes we are seeing. అన్నా మేము చూసామన్నా, నేనున్నాను అక్కడ, నా కళ్ళారా చూశాను అంటున్నారు. That is a test to you. అది నీకు పరీక్ష, Remember that, అది గుర్తుపెట్టుకో. brothers and sisters. సహోదరి సహోదరులారా, Today, even those people are also disabled ఈ దినాన్న అలాంటి వారు కూడా కనుమరుగైపోయారు, కనబడడంలే by this virus, ఈ చిన్న వైరస్ ద్వారా. so that our colors may come out. మన రంగులన్నీ బయటపడడానికి How should be our mindset? ఇప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉండాలి? This imprisonment is for the advancement of the gospel. ఈ బంధకాలు, ఈ సంఖ్యలు సువార్త మరి ఎక్కువ This ప్రబలమగుటకే. lockdown is for the furtherance of the gospel. కాబట్టి ఈ లాక్ డౌన్ జరిగిందే సువార్త మరింత ప్రబలమగుటకే. Everything is locked down except the gospel. సువార్త తప్ప సమస్తము కూడా లాక్ డౌన్ Now to అయిపోయింది. every nook and corner of the world the gospel is going. ఇప్పుడు ప్రపంచం మూల మూలను కూడా సువార్త వ్యాపిస్తా ఉంది. Lord, we thank you for this. దేవా, ఈ కరోనా వ్యాధిని వైరస్ పంపించిన నీకు వందనాలు. Your word is true. నీ వాక్యము సత్యం. Once the purpose is fulfilled, then take it away. ఈ ఉద్దేశం నెరవేర్చబడిన తర్వాత ఇంకా అప్పుడు దేవా దీన్ని తీసివేయి. Yes, we don't want the people to die of it. ప్రజలు దీనిని బట్టి చనిపోవడం నాకు ఇష్టం లేదు. Nobody. ఎవ్వరు చనిపోకూడదు. But everybody must come to know the living God. అయితే అందరూ కూడా జీవము గల దేవుని ఎరగాలయ్యా. Yes. God has not brought me to Rome to kill me. Killing may be there later, but for the furtherance of the gospel. దేవుడు నన్ను చంపడానికే రోమా తీసుకొని రాలే, తర్వాత నేను చనిపోవచ్చేమో, కానీ సువార్త మరి ఎక్కువ ప్రబలం అగుటకే ఆ తర్వాతనే నేను May not be in Rome, somewhere I will die. రోమాలో కాకపోతే ఇంకెక్కడైనా చనిపోతానేమో, But with a purpose. అయితే ఒక ఉద్దేశం. What a mindset of Apostle Paul. అపోస్తలుడైన పౌలుకున్న ఆలోచన విధానం When ఎంత such a గొప్పది. mindset is there, where is the room for complaining? Where is the room for grumbling? అలాంటి మనస్తత్వం, అలాంటి ఆలోచన విధానం గానీ మనందరికి ఉంటే ఇక ఫిర్యాదులు చేయడానికి, సనగడానికి తావేది? Oh, when favor comes, జ్వరం వచ్చినప్పుడు, Lord, దేవా I know the favor came for the furtherance of the నాకు gospel. తెలుసు ప్రభువా, సువార్త మరింత ప్రబలమగుటకే నువ్వు నాకు జ్వరం Oh, రానిచ్చావు. the favor has come for thy glory. ఈ జ్వరము నీ మహిమ కొరకు వచ్చింది. After it finishes thy purpose, then take it away. నీ యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడిన తర్వాత దాన్ని తీసివేయి ప్రభువా. Such mindset let us have. ఆ విధమైనటువంటి ఆలోచన విధానం మనకు కలిగింది. I'll continue this in the part 3. నేను మూడవ భాగంలో మరలా దీన్ని కొనసాగిస్తాను. And though I want to conclude, it is not concluding. నేను ముగించాలనుకున్నా కానీ అది అవడం లేదు. So as the Lord leads, we are going to see, continue in the third part. దేవుడు నడిపించిన కొలది మూడవ భాగంలో మరికొన్ని సంగతులు మనం చెప్పుకుందాం. Let us have the mindset of Apostle Paul. అపోస్తలుడైన పౌలుకున్నటువంటి మనస్సు మనము కలిగి ఉందాం. Anything that happens in the life of a child of God, it is for our benefit, for the glory of God. దేవుని బిడ్డ జీవితంలో ఏది జరిగినా అది మన మేలు కొరకు, దేవుని మహిమ కొరకు. Because we love God. ఎందుకనగా మనం దేవుని ప్రేమిస్తున్నాం. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.